మిత్రులారా చూడండి, రియల్ ఎస్టేట్ పడిపోలే, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ తగ్గిందని కొందరు కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తారు. శ్రీధర్ బాబన్న, నువ్వు ఎంత మంచివాడివే, నీకు ఎంత అనుభవం ఉంది, ఏమైంది నువ్వు ఈ మాట మాట్లాడచ్చాను? తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోలేదా? తెలంగాణ రియల్ ఎస్టేట్ పడిపోలేదా? ఈ మాట అంటే దేశంలో, ఈ రాష్ట్రం గురించి తెలిసినోడు, రియల్ ఎస్టేట్ చేసినోడు నోటితో నవ్వే ముచ్చట్నేనా? ఒక్కసారి రియల్ ఎస్టేట్ బ్రదర్సు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అనే కానీ రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు తెల్ల బట్టలు వేసుకొని లోపల బనీలని ఇనిపోయి బయట కొట్టి రావడానికి కూడా చిల్లర పైసలు లేవు. అమ్మేటోడు లేడు, కొనేటోడు అస్సలు లేడు. అమ్మేటోడు లేడని ఎందుకంటున్నా అంటే సగం రేట్ అడుగుతున్నారు. ఇక రియల్ ఎస్టేట్ పడిపోలేదని శ్రీధర్ అన్న అంటాడు. నువ్వు ఏ ఊరు చెప్పు, ఆ ఊర్లే ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినా చూపిద్దాం. నువ్వు ఏ ఊరు చెప్పు, నేను ఆ ఊరికి వస్తా. నా సొంత పైసలు పెట్టుకొని వస్తా. శ్రీధర్ అన్న, నువ్వు ఏ ఊరికి రమ్మంటే ఆ ఊరికి వస్తా. తెలంగాణలో ఎక్కడికైనా రమ్మని చెప్పు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ సర్వనాశనం అయింది. ₹1 కోటి జాగా 40 లక్షలు కూడా అడుగుతలేదు. నేను కూడా రియల్ ఎస్టేట్ చేసినోన్నే, మీకు తెలుసో తెలియదు. శ్రీధర్ అన్న, ఇట్లాంటి విలువలున్న నీ ఇట్లాంటి వాళ్ళు అబద్ధాలు మాట్లాడితే ఇక అన్ని అబద్ధాలు అవుతాయి.